మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ప్లాన్, ఎస్డబ్ల్యూపి ప్లాన్ అండ్ ఎస్టిపి ప్లాన్ కూడా వినే ఉంటారు. కానీ ఐడిసిడబ్ల్యూ ప్లాన్ విన్నారా? చెప్తాను వినండి. ముందుగా ఈ వీడియోను లైక్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వండి. సో ఐడిసిడబ్ల్యూ అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ క్యాపిటల్ విత్డ్రావల్ ప్లాన్. ఇదేంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో టైం టు టైం, సో అది లైక్ డివిడెండ్ కానీ ప్రాఫిట్ కానీ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే స్టాక్లో ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైనా ఉందో అది కానీ మనకి ఇన్వెస్టర్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి 2 ప్లాన్స్ ఉంటాయి. డివిడెంట్ పేఅవుట్ ప్లాన్ ఉంటుంది అండ్ డివిడెంట్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. డివిడెంట్ పేఅవుట్ అంటే మనకి వాట్ ఎవర్ స్టాక్స్లో వచ్చిన డివిడెంట్ ఏదైతే ఉందో మనకి డివిడెంట్ రూపంలో మన బ్యాంక్ అకౌంట్లో మనకి క్రెడిట్ అవుతుంది. అయితే అది రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఆ డివిడెంట్ అమౌంట్ అనేది మళ్ళీ ఆ స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇందులో మనకి డివిడెండ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి అది ఎన్ఏవి ప్రైస్లో, అంటే మ్యూచువల్ ఫండ్కి ఎన్ఏవి ఉంటుంది కదా, నెట్ అసెట్ వాల్యూ. ఆ నెట్ అసెట్ వాల్యూ అనేది దాంట్లో అడ్జస్ట్మెంట్ అయ్యి మనకి ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో మనకి వర్క్ అవుతుంది అనమాట. పీరియాడికల్గా మన స్టాక్స్లో ఎలా అయితే డివిడెండ్స్ అయితే వస్తాయో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన డివిడెండ్స్ కూడా అదే విధంగా వస్తాయి అనమాట. ఓకేనా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మనం కంపల్సరీ మన పేజ్ని ఫాలో అయ్యి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.